హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. ఈ వీడియోలో అమెజాన్ పే ద్వారా మనము పేమెంట్స్ ఎలా చేయాలో, డబ్బులు ఎలా పంపించాలో చూద్దాము. సో ముందుగా అమెజాన్ పే యాప్ ఓపెన్ చేస్తాను. అమెజాన్ పే ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి హోమ్ పేజ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది కదా. వచ్చినప్పుడు ఏంటంటే ఇందులోంచి మనము పేమెంట్స్ ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ సెండ్ మనీ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెండ్ మనీ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏంటంటే ముందుగా అలౌ యాక్సెస్ టు కాంటాక్ట్స్ అని వచ్చింది. సో ముందుగా మన కాంటాక్ట్స్కి అయితే యాక్సెస్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ అలౌ యాక్సెస్ టు కాంటాక్ట్స్ అని చెప్పాలి. మళ్ళీ ఇక్కడ అలౌ యాక్సెస్, మళ్ళీ మరొకసారి అలౌ అని క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు మనము మన కాంటాక్ట్స్లో ఎవరికైనా పేమెంట్ చేయాలంటే వాళ్ళ పేరు కానీ, వాళ్ళ మొబైల్ నంబర్ కానీ, లేదా డైరెక్ట్గా వాళ్ళ యూపీఐ ఐడి తెలుసుంటే యూపీఐ ఐడి కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసి పేమెంట్ అనేది చేయొచ్చు. సో ముందుగా ఇక్కడ పేరు ఎంటర్ చేసి ఎలా పేమెంట్ చేయాలో చూద్దాం. మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి మీరు చేయాలంటే కనుక వాళ్ళ పేరు మీకు తెలుస్తుంది కాబట్టి డైరెక్ట్గా నేమ్ ఎంటర్ చేయొచ్చు. సో ఈ విధంగా వచ్చిన నేమ్స్లో మీకు కావాల్సిన పేరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూస్తే కనుక వాళ్ళ పేరు వస్తుంది. సో అలాగే ఆ కింద వాళ్ళ యూపీఐ ఐడి కూడా మీకు అక్కడే కనిపిస్తుంది, మీరు ఎవరికైతే పంపించదలుచుకున్నారో. సో ఇక్కడ మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి 100 రూపీస్ ఎంటర్ చేశాను. ఏదన్నా మెసేజ్ కావాలంటే కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ కంటిన్యూ అని చెప్పాలి. కంటిన్యూ చెప్పిన తర్వాత పే విత్ అనేసి మీరు ఒక బ్యాంక్ యాడ్ చేసుకుంటే ఒకటే కనిపిస్తుంది, లేదా మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్స్ యాడ్ చేసుకున్నా మీకు ఆ బ్యాంక్స్ యొక్క లిస్ట్ వస్తుంది. అందులోంచి మీరు ఏ బ్యాంక్ నుంచి మీరు పేమెంట్ చేయాలనుకుంటే కనుక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పే 100 అనేసి క్లిక్ చేస్తాను. అలాగే ఇక్కడ చూస్తే కనుక షో మోర్ వేస్ టు పే అని కూడా కనిపిస్తుంది. అందులో ఏంటంటే మీరు వాలెట్ బ్యాలెన్స్ అనేది కూడా అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా కూడా మీరు కావాలంటే పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంటే సెలెక్ట్ చేసి ఉంచాను. సో ఇక్కడ పే 100 అని చెప్తే నెక్స్ట్ మన యూపీఐ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. పిన్ ఎంటర్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే కనుక ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ టు సో అండ్ సో ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో మళ్ళీ మీరు వ్యూ డీటెయిల్స్ కూడా కావాలంటే చూడొచ్చు. పెయిడ్ టు అనేసి పెయిడ్ ఫ్రమ్ మీ, ఎక్కడి నుంచి మీరు పేమెంట్ చేశారు అనేది కూడా మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఒక రెఫరెన్స్ ఐడి కూడా, మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక రెఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. అమెజాన్ రెఫరెన్స్ ఐడి అండ్ బ్యాంక్ రెఫరెన్స్ ఐడి. సో ఇవి ఇలా మీరు చూడొచ్చు అనమాట. అలాగే మళ్ళీ బ్యాక్కి వెళ్తే కనుక మీకు యూపీఐ ఐడి తెలుసుంటే మీరు డైరెక్ట్గా యూపీఐ ఐడి అనేది కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. అలాగే మీరు బ్యాంక్ని కూడా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్లో ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే అకౌంట్ నెంబర్ 2 సార్లు ఎంటర్ చేయాలి. అలాగే కంటిన్యూ అని చెప్తే కనుక మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది మీకు ఆ అకౌంట్కి డబ్బులు అయితే మీరు పంపించవచ్చు. అలాగే స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనము పేమెంట్స్ అయితే చేయొచ్చు. సో స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక ఈ విధమైన పేజ్ వస్తుంది. ఇందులో మీరు ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయాలన్నమాట. సో దానికోసం ఏంటంటే మీరు మొబైల్ని ఆ క్యూఆర్ కోడ్కి, మొబైల్ని మీరు క్యూఆర్ కోడ్తో స్కాన్ చేయాలి. స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనం డబ్బులు అయితే ఎవరికైనా పంపించవచ్చు. సో మనం షాప్స్కి వెళ్ళినప్పుడు అది మనం క్యూఆర్ కోడ్ అవి చూస్తాం కదా. సో అక్కడికి వాళ్ళకి స్కాన్ చేయాలంటే కనుక ఈ స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ ఆప్షన్ వాడితే కనుక ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. ఇందులో మనం ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవలసి ఉంటుంది. సో ఉదాహరణకి ఇలా క్యూఆర్ కోడ్ ఉందనుకోండి, దీన్ని మనము మన మొబైల్తో ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయవలసి ఉంటుంది. స్కాన్ చేస్తే కనుక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ క్యూఆర్ కోడ్ ఎవరికి సంబంధించిందో వాళ్ళ పేరు అవి వస్తాయి. సో అది మీరు ఇక్కడ పైన చూడొచ్చు. వాళ్ళ పేరు, వాళ్ళ యూపీఐ ఐడి మీకు అక్కడ కనిపిస్తుంది. సో అక్కడ మీరు ఎంత డబ్బులు పంపించాలనుకున్నారో అది ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఉదాహరణకి 100 పంపిస్తున్నాను. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మళ్ళీ ఏ బ్యాంక్ నుంచి మీరు పేమెంట్ చేయదలుచుకున్నారు అనేది అడుగుతుంది. సో మీకు 2 బ్యాంకులు ఉంటే ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఒకటే ఉంటే అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ పే అని క్లిక్ చేయాలి. మళ్ళీ మీ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత
ఆ క్యూఆర్ కోడ్ ఎవరికి సంబంధించిందో వాళ్ళ పేరు వస్తుంది. అదొకసారి మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత మీరు ఎంత అమౌంట్ పంపించదలుచుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఉదాహరణకి 10 రూపీస్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఏదన్నా మెసేజ్ కావాలంటే యాడ్ చేయొచ్చు. అదర్వైజ్ ఇక్కడ డైరెక్ట్గా కంటిన్యూ అని క్లిక్ చేయాలి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్కడి నుంచి ఏ బ్యాంక్ నుంచి మీరు పేమెంట్ చేయదలుచుకున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటే బ్యాంక్ ఉంటే కనుక ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ అయి ఉంటుంది. ఆ తర్వాత పే అని మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. చూసారు కదా ఎలాగా చాలా ఈజీగా మనమైతే అమెజాన్ పే ద్వారా క్యూఆర్ కోడ్కి కానీ పేమెంట్ చేయొచ్చు, లేదా మొబైల్ నెంబర్కి కానీ యూపీఐ ఐడికి కానీ కూడా పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.